తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి చాలా సీనియర్ నాయకుడు, సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. చాలా కాలం ఆ పార్టీలో రకరకాల పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి. సరే, ఇప్పుడు పొలిటికల్గా కొంత రిటైర్ అయ్యారు. వాళ్ళ కొడుకుల్ని ప్రమోట్ చేసుకున్నాడు, ఒక కొడుకుని ఎమ్మెల్యేని చేసుకున్నాడు, ఇంకో కొడుకుని ఎంపీని చేసుకున్నాడు. ఆయన ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటున్న సమయంలో, లేదు నేను ఇంకా పొలిటికల్గా యాక్టివ్గానే ఉన్నానని చూపించుకోదలుచుకున్నారో ఏమో, మళ్ళా జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న సైజు తలకే నొప్పిగా మారారట. అవకాశం ఇస్తే ఆయన సీఎం సలహాదారుగా తీసుకోవడానికి రెడీగా ఉన్నాడట. బట్ ఆల్రెడీ ఒక కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇంకో కొడుకు ఎంపీగా ఉన్నాడు. ఈయనకి సీఎం సలహాదారు ఇస్తే విమర్శలు రావా? సరే, ఆ సీఎం సలహాదారు ఆయన అడుగుతాడో వీళ్ళు ఇస్తారో లేదో అది పక్కన పెట్టేస్తే, ఇవ్వడానికి అయితే స్కోప్ లేదు. కానీ తన దగ్గరికి వచ్చే జనాలందరికీ సంబంధించి వాళ్ళ సమస్యలు వింటూ మంత్రులకి ఫోన్ చేయటం, మా వాడికి పలానా పని చేసి పెట్టని చెప్పటం, లెటర్లు పంపించడం, సరే అంతవరకు చేస్తే ఓకే అనుకోవచ్చు. కానీ మళ్ళీ ఆ పనులకు సంబంధించి వాకప్ చేయటం, మా వాడికి పలానా ప్రమోషన్ ఇవ్వమన్నాను ఏమైంది, మా వాడికి పలానా ఉద్యోగం ఇవ్వమన్నాను ఏమైంది, మా వాడికి పలానా కాంట్రాక్ట్ ఇవ్వమన్నాను ఏమైంది అని చెప్పేసి మళ్ళా ఫోన్ చేసి వాకప్ చేయటం అట. ఈయన పొలిటికల్గా రిటైర్ అయ్యారనుకుంటే మళ్ళీ ఈయన ఫోన్ చేసి ఏంటి ఈ పనులన్నీ అని చెప్పేసి మంత్రులు తలకాయ కొట్టుకుంటున్నారట. కాదని చెప్పలేరు, చేయమని చెప్పలేరు, ఎందుకంటే సీనియర్ నాయకుడు. సరే సార్ చూస్తామను ఏదో చేసి పెట్టడం ఏదో చేస్తున్నారు. కానీ మంత్రులకి పదే పదే ఫోన్ చేయటం, పదే పదే లెటర్లు పంపటం, మళ్ళా చెప్పిన పనుల గురించి వాకప్ చేయడం చేస్తున్నాడట. దాని గురించి ఇలా పేపర్లో కూడా వచ్చింది. డైరెక్ట్గా పేరు పెట్టి రాయలేదు, కానీ మనం డైరెక్ట్గా పేరు చెప్పేస్తాం. జానారెడ్డి గురించే వార్త. కానీ ఒక సీనియర్ నాయకుడు, దక్షిణ తెలంగాణకు చెందినటువంటి ఒక సీనియర్ నాయకుడు అని రాశారు. అది వార్త రాసింది జానారెడ్డి గురించి. అంటే జానారెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో ఇలా ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.